guys and welcome to Astrix. Guys, finally ఈ రోజు నేను ఒక మచ్ డిమాండెడ్ ఎపిసోడ్ చేస్తున్నాను. అదేంటంటే ఫేషియల్ హెయిర్ రిమూవల్. ఎస్ గైజ్, నాకు తెలిసి ఇది చాలా రోజు నుంచి డ్యూ ఉంది. ఫ్రాంక్లీ నేను నా హెయిర్ కోసం ఏం చేయను ఫేస్ కి, బికాస్ ఐ డోంట్ హ్యావ్ దాట్ మచ్ హెయిర్ గ్రోత్. మీరు చాలా వీడియోస్లో చూసారు కదా, గ్రోత్ ఉంటే కొంచెం కనిపించేస్తుంది, కానీ ఐ డోంట్ హ్యావ్ దాట్ మచ్ హెయిర్ గ్రోత్. కొంచెం ఉంది, లైక్ యునో, బట్ ఐ డోంట్ ఫీల్ ద నీడ్ టు డూ మచ్ అబౌట్ ఇట్. కానీ ఫైనలీ చాలా రివ్యూస్ చదివి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఐ థాట్ ఐ విల్ గివ్ దిస్ అ ట్రై. అదేంటో తెలుసా? ఫేషియల్ హెయిర్ రిమూవల్ విత్ అ రేజర్ గైస్. అవును, దీని గురించి చాలా మిత్స్ కూడా ఉన్నాయి, కానీ అది నేను అఫ్ కోర్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్, కానీ నేను కొన్ని మిత్స్ కూడా క్రాక్ చేసి మీకు చెప్తాను. కొంతమందికి డౌట్ ఉంటుంది దట్ షేవింగ్ చేస్తే మనకి హెయిర్ థిక్కర్ వస్తుందా లేదా. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ట్రూ. అంటే నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ట్రూ. ఎందుకంటే ఒక కామన్ లాజిక్ ఆలోచించండి. మీకు హెయిర్ థిక్నెస్ అనేది హెయిర్ ఫాలికల్ లోపల ఉన్న ఫాలికల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవునా కదా? సో అక్కడి నుంచి మీరు కట్ చేశారంటే దట్ రియలీ కాంట్ మేక్ యువర్ హెయిర్ థిక్కర్ ఫ్రమ్ ఇన్సైడ్. లైక్ గ్రోత్ ఎలా థిక్ చేస్తుంది, ఎందుకంటే మీరు ఓన్లీ పైన హెయిర్ టచ్ చేస్తున్నారు. సో అన్లెస్ యూర్ గివింగ్ సమ్ నరిష్మెంట్ టు ద ఫాలికల్, మీ హెయిర్ థికెన్ అవ్వదు. ఇంకొక విషయం, డెఫినెట్లీ ఐ ఫీల్ దట్ ఇఫ్ యూ కట్ యువర్ హెయిర్, లైక్ మన హెయిర్ కూడా ఇది మనం కట్ చేస్తే ఈ ఎండ్స్ కొన్ని రోజుల వరకు మనకు షార్ప్ గా అనిపిస్తాయి కదా. సో ఇట్స్ సేమ్ విత్ ఫేషియల్ హెయిర్ ఆల్సో. లైక్ ఇది నాట్ రూట్ నుంచి మీరు తీయట్లేదు, యూ ఆర్ కటింగ్ ద హెయిర్. సో ఇఫ్ దిస్ ఇస్ యువర్ హెయిర్ అండ్ యూర్ కటింగ్ ఇట్, దెన్ ఆబ్వియస్లీ ఈ ఎడ్జ్ ఏమో షార్ప్ అయిపోతుంది. సో అది మేబీ షార్ప్ గా ఫీల్ అవుతుందేమో, బట్ దట్ విల్ నాట్ ప్రమోట్ థికర్ హెయిర్ గ్రోత్ ఆర్ గ్రోత్ లైక్ అ మ్యాన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. అండ్ ఇది నేను ఎక్స్ట్రీమ్లీ డెన్స్ హెయిర్ గ్రోత్ గురించి చెప్పట్లేదు, బికాస్ కొంతమందికి చాలా ఎక్కువ, అంటే కొంచెం ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల, పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ ఎక్స్ట్రీమ్ థిక్ హెయిర్ గ్రోత్, మ్యాన్ లాగా ఆల్మోస్ట్ హెయిర్ గ్రోత్ ఉంటే, దెన్ ఐ థింక్ దట్ యు నో ఇఫ్ యూ కట్ యువర్ హెయిర్ దెన్ మేబీ ఆ పార్ట్ గ్రీనిష్ కనిపించవచ్చు. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ అ నార్మల్ హెయిర్ గ్రోత్ లైక్ ఎనీ గర్ల్ వుడ్, అంటే చాలా మందికి థిక్ హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది, కానీ ఒక అమ్మాయి లాగా హెయిర్ గ్రోత్ అనమాట. సో ఫర్ దెమ్ ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఇంకొక విషయం, మెనీ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ మీ టు డూ ఇట్, అందుకే నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హ్యావింగ్ ఫేషియల్ హెయిర్ ఇస్ బ్యాడ్. అది ఇది చూడండి, ఇప్పుడు బ్యూటీ స్టాండర్డ్స్ చాలా మారిపోయాయి. ఇఫ్ యూ వాంట్ టు లివ్ విత్ ఫేషియల్ హెయిర్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇట్, దెన్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్. కానీ కొంతమందికి అది ప్రాబ్లం అనిపించవచ్చు. ఫర్ దెమ్ దే కెన్ ట్రై దిస్ మెథడ్. నేను ట్రై చేశాక కూడా కొన్ని రోజులు అయ్యాక నా స్కిన్ ఎలా రియాక్ట్ అయిందో అనేది ఫోటో తీసుకుని యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. అంటే ఈ రోజు ఈ వీడియో వచ్చింది కదా, మేబీ ఒక 4-5 డేస్ తర్వాత ప్రోగ్రెస్ ఏంటి, నా స్కిన్ ఏంటి, ఎలా రియాక్ట్ అయింది అనేది నేను మీకు చెప్తాను. అండ్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ ప్రాబ్లీ డిసైడ్ వెదర్ టు గో ఇన్ ఫర్ ఇట్ ఆర్ నాట్. ఇంకొక విషయం, నేను ఈ రేజర్ గురించి చెప్తాను. సో దిస్ ఈజ్ కాల్డ్ పియానీ. ఇప్పుడు మార్కెట్లో చాలా రేజర్స్ ఉన్నాయండి. సో నేను ఇది నైకాలో స్పెసిఫిక్లీ కొన్నాను, ఎందుకంటే నాకు మరీ చీప్ కాకుండా కొంచెం ఇది 200 అండి ప్రైస్. సో నేను కావాలని కొంచెం ఎక్స్పెన్సివ్ది కొన్నాను, బికాస్ ఫస్ట్ టైం కదా, ఐఎమ్ రియలీ స్కేర్డ్ అండ్ నాకు రేజర్స్తో ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను కొంచెం ఎక్స్పెన్సివ్దే కొన్నాను. ఇట్ ఈస్ అప్ టు యూ. నేను కొన్ని లింక్స్ అయితే వదిలేస్తాను, అమెజాన్వి, నైకావి, మీ ఇష్టం, మీరు ఏం కొనాలనుకుంటే కొనొచ్చు. సో గైజ్, నేనైతే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయడానికి రెడీ అయిపోయాను. సో ఈ ఫేషియల్ రేజర్, మీరు ఫేషియల్ షేవింగ్ మీరు చేయడానికి మీకు ఏమేమి కావాలంటే, నెంబర్ 1 ఇస్ యువర్ రేజర్ ఆఫ్ కోర్స్. అండ్ మీకు పోస్ట్ ట్రీట్మెంట్కి ఒక అలోవెరా జెల్, రోజ్ వాటర్, మీ ఇష్టం ఏదైనా సరే. ద వన్స్ ఐఎమ్ యూజింగ్, ఆ లింక్ కూడా నేను వదిలేస్తాను. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఎన్స్ క్లాజెట్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ఫేస్ షాప్. అండ్ ఇది ఈ రెండు కూడా నైకాలో అవైలబుల్ ఉన్నాయండి. సో ఇట్ ఈస్ అప్ టు యూ. మీ దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరం లేదు. అండ్ దిస్ ఇస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో గైస్. లైక్ ప్రతి ఒక్కటి ప్రొడక్ట్స్ చెప్తే దట్ ఈస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నానో అదొకటే మీకు చూపిస్తాను. మీ ఇష్టం, మీరు వేరేది యూజ్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. ఓకే గైస్, స్టార్ట్ చేసే ముందు ఫస్ట్, యూ డోంట్ వాంట్ ఎనీ హెయిర్ డిస్టర్బింగ్ యూ. సో నేను ఫస్ట్ నా హెయిర్ అంతా ఒక దగ్గర వేసేసాను. అండ్ నా ఇంకొక విషయం, నాకు ఇక్కడ ఒక పింపుల్ వచ్చిందండి. సో నేను దాని మీద ఒక పింపుల్ ప్యాచ్ రాసాను, బికాజ్ యు ఆర్ నాట్ సపోజ్ టు
యూజ్ యువర్ రేజర్ ఓవర్ యాక్నే. అంటే మీకు మరీ ఎక్కువ యాక్నే ఉంటే ఐ డోంట్ సజెస్ట్ దట్ యూ షుడ్ యూజ్ ద రేజర్. మీకు కొంచెం అక్కడిక్కడ నాకు ఇక్కడ వచ్చింది కదా, సో నేను ఏం చేశానంటే దీని మీద పింపుల్ ప్యాచ్ పెట్టేశాను. అది లేకపోయినా పర్వాలేదు, మీరు సైడ్ లో చేయొచ్చు. ఐ జస్ట్ కెప్ట్ ఇట్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఫర్ దిస్ పింపుల్ టు రిడ్యూస్. నేను ఈ ప్యాచెస్ మీద కూడా ఒక సెపరేట్ గా వీడియో చేశాను, అది కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. ఐ లీవ్ ద లింక్ బిలో దిస్ వీడియో, మీరు అది చూడొచ్చు. అండ్ ప్యాచెస్ ఏంటి అంటే ఈ డాక్టర్ బెల్మర్స్ ది స్పాట్ ప్యాచ్ కిట్. సో ఇందులో 80 ప్యాచెస్ వస్తాయండి, లైక్ డిఫరెంట్ సైజెస్ లో వస్తాయి. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నా పింపుల్ సైజ్ ని బట్టి నేను ఈ మీడియం సైజ్ వేసాను. అండ్ యాజ్ యూ కెన్ సీ ఫేస్ మీద ఒక్క డ్రాప్ ఆఫ్ మేకప్ కూడా లేదు. ఐ జస్ట్ హ్యావ్ లిప్ బామ్ ఆన్. షేవింగ్ చేసే ముందు ఫేస్ మీద ఏం ఉండకూడదు. లైక్ జస్ట్ వాష్ యువర్ ఫేస్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ షేవింగ్. నో మాయిశ్చరైజర్, నో సెరమ్, నో హైడ్రేటింగ్, నథింగ్. జస్ట్ ఫేస్ వాష్ చేసి డైరెక్ట్లీ స్టార్ట్ చేయాలి. ఓకేనా? అండ్ నా భయపడాల్సింది ఏమీ లేదు, కానీ ఊరికే నేను కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను అంతే. సో గైజ్, దిస్ ఇస్ ద రేజర్. అండ్ నేను చూసిన ట్యుటోరియల్స్ కానీ వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ చదివిన ఇన్ఫర్మేషన్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇదే మెన్షన్ ఉంది దట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు లైక్ ఇలా డైరెక్ట్గా ఫేస్కి ఇలా రేజర్ పెట్టకూడదు. ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ అ డౌన్వర్డ్ మోషన్. ఓకే, అప్ చేయకూడదు, ఇలా చేయకూడదు, డౌన్వర్డ్. లైక్ మీ హెయిర్ గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉందో అదే యాంగిల్లో మీరు ఇది చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఐ స్టార్ట్ విత్ ద సైడ్స్ ఆఫ్ మై ఫేస్. సో ఎలా చెప్తారంటే స్కిన్ ఇలా పట్టుకొని ఇలా చేయాలి. లైక్ యూ హ్యావ్ టు మేక్ యువర్ స్కిన్ అ లిటిల్ టాట్ అండ్ టైట్. సో అలా నేను ఇప్పుడు పట్టుకోలేను, బికాజ్ నేను అద్దం కూడా పట్టుకోవాలి. కాబట్టి నేనేం చేశానంటే I'm going to do this, okay? I know I look funny, but it's okay. Oh my god, I did not know I had so much hair. చూస్తున్నారా? ఓకే, చాలా ఫెదర్ లైట్ స్ట్రోక్స్తో నేను ఇది చేస్తున్నానండి. Guys, this part feels so smooth. Oh my god. Let me move on to this part now. సో ఒక విషయం చెప్తానండి, ఇది చాలా ఫెదర్ లైట్ స్ట్రోక్స్తో చేయాలి. యూ డోంట్ హ్యావ్ టు అప్లై మచ్ ప్రెషర్ అండ్ డోంట్ గో టిల్ హియర్ లైక్ యూ డోంట్ వాంట్ టు టేక్ దిస్ ఆఫ్. ఇది తీసేస్తే కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. ఇలా చిన్న చిన్న స్ట్రోక్స్తోనే చేయండి. వావ్, ఇట్ ఫీల్స్ సో స్మూత్. ఇప్పుడు నేను ఫోర్ హెడ్ వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ చీక్ కూడా అది చేస్తాను. లెట్ మీ డూ దిస్ సైడ్ ఆఫ్ మై ఫేస్ ఫస్ట్. గైజ్, లిటరలీ నా ఫేస్లో ఇంత హెయిర్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ హెయిర్, లైక్ ద డెడ్ స్కిన్ ఆల్సో గోస్ అవే విత్ ఇట్. అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, బట్ ఎస్. సో గైజ్, నాకు ఈ సైడ్ కూడా అయిపోయింది. హౌ సాఫ్ట్ యువర్ ఫేస్ ఫీల్స్ ఆఫ్టర్ డూయింగ్ దిస్. ఓ మై గాడ్, లైక్ బేబీ సాఫ్ట్. ముందు ఐ యూస్ టు థింక్ ఐ మెయింటైన్ మై స్కిన్ సో వెల్, ఎక్స్ఫోలియేటెడ్ సో వెల్, కానీ ఇది చేశాకే నాకు అర్థమైంది. సీ ద హెయిర్, ఈ సైడ్ కూడా అయిపోయింది. కాబట్టి నా లెట్ మీ కమ్ టు మై చిన్ అండ్ మై అప్పర్ లిప్. అగైన్ నేను ఇది ఇలా చేసి లైక్ యూజ్ యువర్ టంగ్ టు సార్ట్ ఆఫ్ మేక్ యువర్ అప్పర్ లిప్ టైట్. I just feel that ఒక విషయం చెప్తాను, that you have to use feather light strokes like butter, literally మెల్లిగా చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం
డోంట్ స్క్రాచ్ టూ మచ్, దాట్ మే ఇరిటేట్ యువర్ స్కిన్. సో నేను ఎక్కువ ప్రెస్ చేయట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ నోటీస్, నేను చాలా మెల్లిగా జస్ట్ పైన హెయిర్ తీస్తున్నాను. సో డోంట్ ప్రెస్ గైస్, యూజ్ ఫెదర్ లైట్ స్ట్రోక్స్. దాట్ ఈస్ అ ప్రో టిప్ ఫ్రమ్ అన్ అన్ఎక్స్పీరియన్స్డ్ ప్రో. ఓకే గైజ్, నోస్ దగ్గర హెయిర్ వస్తే నాకు టిక్లింగ్ వస్తుంది. అప్పర్ లిప్ కూడా నేను చేసేసాను కంప్లీట్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గో టు మై చిన్. ఫర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ ఇట్ టైట్లీ లైక్ దిస్. And now let's move on to the forehead. Like it's become so hairy, నేను దాన్ని ఒక డ్రై టిష్యూతో ఇలా క్లీన్ చేస్తున్నాను. Forehead guys, be very careful. Don't come to the eyebrows and disturb your eyebrows. నాకు నోస్ దగ్గర ఏదైనా వస్తే. I'm starting with the forehead, which is okay. Forehead is pretty easy ఎందుకంటే it is just like a plain canvas. So అంటే అలవాటు అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం ప్రెస్ చేసే టెండెన్సీ ఉంటుంది. నేను కూడా అలా చేస్తున్నాను, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు నాట్ ప్రెస్ టూ హార్డ్. సో ఇక్కడ నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే నాకు డైరెక్షన్ ఇలా ఉంది హెయిర్ గ్రోత్ది. సో ఓకే, నౌ హౌ డు ఐ గెట్ టు దిస్ ఏరియా? ఓకే, దిస్ ఇస్ ఫైన్. But as I said, be very careful. Your eyebrow is over here, so be very careful. బిలీవ్ చేయలేకపోతున్నాను గైజ్, ఇంత హెయిర్ ఉందా నా ఫేస్లో. సో కొంతమంది సెన్సిటివ్ స్కిన్ అండ్ ఎక్కువ ఫెయిర్ ఉన్న స్కిన్ కి రెడ్నెస్ కూడా కామన్ అంట. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఎనీవే, సో వావ్, I don't believe it. I shaved my face, guys. Yes, I forgot to tell you. నాకు ఎప్పుడు హెయిర్ రిమూవల్ ఫేస్ మీద ఐబ్రోస్ కానీ అప్పర్ లిప్ చేస్తే, పీరియడ్స్ బిఫోర్ చేస్తే నాకు వెంటనే పింపుల్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో అయినా సరే. సో ఇప్పుడు నేను ఏ టైం చూస్ చేశానంటే ఆఫ్టర్ ద పీరియడ్స్, ఆఫ్టర్ 7 days, ఎప్పుడైతే ఐ ఫీల్ దట్ మై స్కిన్ ఇస్ రియలీ స్ట్రాంగ్, ఇందులో బ్రేక్అవుట్స్ రాదు, ఆ టైంలో నేను ఈ ఫేస్ షేవింగ్ ఇప్పుడు చేస్తున్నాను. పీరియడ్స్ టైంలో అసలు ట్రై చేయకండి. అప్పుడు మన స్కిన్ ఆల్రెడీ బ్రేక్అవుట్లో ఉంటుంది కదా, అంటే బిఫోర్ బ్రేక్అవుట్. సో ఆ టైంలో ట్రై చేయకుండా పీరియడ్స్ అయిపోయాక ట్రై చేయండి. ఐ థింక్ ఐ ఆమ్ టోటలీ డన్ అండ్ మై స్కిన్ ఫీల్స్ సో సాఫ్ట్ గైజ్, నేను చెప్పలేకపోతున్నాను. జస్ట్ బేబీ సాఫ్ట్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ ద రేజర్. ఫస్ట్ నేను ఒక డ్రై టిష్యూతో క్లీన్ చేస్తాను. అండ్ వాట్ ఎవర్ వీడియోస్ ఐ హావ్ సీన్, వాట్ ఎవర్ ఐ హావ్ రెడ్, ఈ రేజర్ని ఎలా క్లీన్ చేయాలనేది ఒక్క దాంట్లో కూడా లేదు. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డిప్ ఇట్ ఇన్ హాట్ వాటర్ అండ్ గివ్ ఇట్ అ గుడ్ షేక్. అండ్ దాన్ని నేను వైప్ చేసి డ్రై అయ్యాక మళ్ళీ ఇదే కేస్లో ప్యాక్ చేసి పెట్టేస్తాను విత్ ద కవర్. ఫస్ట్ నేను కొంచెం వాటర్ స్ప్లాష్ చేసి వస్తాను. బీ రైట్ బ్యాక్. ఓకే గైజ్, యాజ్ యూ కెన్ సీ నేను వాటర్ కొంచెం స్ప్లాష్ చేసేసాను. ఐ ఆల్సో ఫీల్ ఇట్ బీ అ గుడ్ ఐడియా టు రబ్ సమ్ ఐస్ క్యూబ్స్ ఆన్ దిస్ టు కామ్ యువర్ ఇరిటేటెడ్ స్కిన్. ఆల్రెడీ వెట్ ఉన్న ఫేస్ మీద ఐస్ క్యూబ్స్ రబ్ చేస్తే మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఆల్వేస్ వెట్ యువర్ ఫేస్ అండ్ దెన్ రబ్ ఐస్. వెంటనే అయితే స్కిన్లో ఏం ర్యాష్, ఇరిటేషన్, ఖుజ్లీ ఏం అనిపించట్లేదు. సో ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే బాగుంది, ఎందుకంటే ఫేస్ హెయిర్ కూడా పోయింది అండ్ అట్ ద సేమ్ టైం ఏం రెడ్నెస్ కానీ ఏమీ లేదు. అండ్ ఐ హ్యావ్ నెవర్ ట్రైడ్ ఫేస్ వ్యాక్సింగ్ అండ్ ఐ డోంట్ రికమెండ్ ఇట్ టు ఎనీ వన్ గైస్, బికాస్ ఫేస్ స్కిన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ బాడీ స్కిన్. ఓకే, సో మీరు ఫేస్ మీద వ్యాక్సింగ్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు స్కిన్ ఇలాస్టిసిటీని డ్యామేజ్ చేస్తున్నారు బై పుల్లింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో యూ కెన్ సీ అ లిటిల్ రెడ్నెస్ ఆన్ మై ఫేస్ అండ్ అది మేబీ బికాస్ ఆఫ్ ద షేవింగ్ అండ్ బికాస్ ఆఫ్ ద ఐస్, ఐ డోంట్ నో. నా స్కిన్ కి అంటే ఏం ఫీల్ అవ్వట్లేదు, ఏం బర్నింగ్ కానీ ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ నార్మల్. నేను రోజ్ వాటర్ చూపించాను కదా. అండ్ ఆల్సో గైజ్, రోజ్ కి అస్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది, సో ఇట్ క్లోజెస్ యువర్ పోర్స్. సో ఆఫ్టర్ ఎనీ స్కిన్ థ్రెడింగ్ ఆర్ ఎనీథింగ్, rose water is really nice. Just patting it
into the skin. ఓకే, రోజ్ వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ అలోవెరా జెల్ రాస్తున్నాను. సో నేను అలోవెరా జెల్ ఏంటంటే ఇది కూడా బాగా రబ్ చేసి లోపలికి పంపించట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు లీవ్ ఇట్ యాజ్ అ థిన్ లేయర్ ఆన్ మై స్కిన్. ఈ పింపుల్ ప్యాచ్ చూసారా, అసలు ఫేస్ వాష్ చేసినా ఏం చేసినా ఇది రాదు అసలు. దిస్ ఇస్ రియలీ నైస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టచ్ యువర్ పింపుల్. మళ్ళీ టచింగ్ వల్ల ఇంకా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది కదా. సో గైజ్, ఈ అలోవెరా జెల్ కూడా రాయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను నా స్కిన్ ఇలాగే వదిలేస్తాను. ఇప్పుడు దీన్ని ఏం చేయను. మీది కనుక ఎక్స్ఫోలియేషన్ అంటే స్క్రబ్బింగ్ కానీ గ్వాషా కానీ చేయాలనుకుంటే ఇది షేవింగ్ చేసే ముందు చేయండి. సో నేను ఎక్స్ఫోలియేషన్ గ్వాషా బిఫోర్ ద షేవింగ్ చేసేసాను. సో ఐ ఫీల్ నేను ఎక్స్ఫోలియేషన్ చేసేసాను కాబట్టి ఇట్ హాస్ గివెన్ మీ అ బెటర్ షేవ్ యునో. సో అంతే అండి. ఇది ఇప్పుడు నేను ఫేస్ ఇలాగే వదిలేస్తాను. ఇప్పుడు ఈవినింగ్ ఒక 5 o'clock అవుతుందండి. నేను డైరెక్ట్ ఇంకా నైట్ టైంలో నా స్కిన్ కేర్ రొటీనే చేసేస్తాను. నైట్ కేర్ రొటీన్ మొన్న చూపించాను కదా మామా ఎర్త్ వీడియోలో. సో అదే సేమ్ రొటీన్ నేను చేసి నిద్రపోతాను అనమాట. అండ్ ఆఫ్టర్ 4-5 days నేను యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో నా స్కిన్ పొజిషన్ ఏంటనేది పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వరకు అయితే ఓకే అనిపిస్తుంది. కానీ గైస్, స్టార్టింగ్ నుంచి ఇప్పటికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. లైక్ యూ కెన్ సీ ద షైన్. ఎందుకంటే ఆ హెయిర్ అంతా పోయింది కదా. సో యువర్ స్కిన్ ఇస్ లైక్ ప్లేన్ ఓవర్ హియర్. అది లైట్ ని ఇంకా మంచిగా రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఆ షైన్ మంచిగా వస్తుంది. చూస్తున్నారా? ఇది ఒక బిగినర్స్ గైడ్ టు హౌ టు షేవ్ యువర్ ఫేస్ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గైస్, గివ్ ఇట్ అ థమ్స్ అప్ and also subscribe and share with your friends. Okay na? And also follow me on Asterix Official on Instagram and Asterix on Facebook. Also నా వెబ్సైట్ విత్ www.asterix.com. గివ్-అవే రిజల్ట్స్ తో చాలా త్వరలోనే వస్తానండి. అండ్ చాలా మంది మెయిల్స్, మెసేజెస్ అండ్ ఏమేమో పంపిస్తున్నారు దట్ నన్ను పిక్ చేయండి అని. కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే అలా చేయలేమండి. నేను ఏం చేస్తున్నానంటే కామెంట్ పికర్ అని ఒక యాప్ ఉంటుంది. అందులో ఈ వీడియో లింక్ పోస్ట్ చేస్తాను. యాప్ ఎవరిని విన్నర్ గా చూస్ చేస్తుందో వాళ్ళే విన్నర్ అనమాట. సో ఐల్ సీ యూ ఇన్ అదర్ న్యూ వీడియో ఆఫ్ Asterix very very soon. Till then it's bye from Asterix.